సింపుల్ అండ్ క్యూట్ డెకరేషన్ మేడ్ ఇట్ బై సిస్టర్. మా చెల్లి డెకరేట్ చేసింది నైట్కి యాక్చువల్లీ అసలు నాకు నేనేం డెకరేట్ చేయను, నేనేం సెలబ్రేట్ చేయను అని చెప్పింది. బట్ క్యూట్ డెకరేషన్ అండ్ కేక్ కూడా తనే ప్రిపేర్ చేసింది. చూడండి ఆ చాక్లెట్స్, ఆ టెడ్డీ బేర్ సెట్టింగ్స్ తీసుకొని వస్తుంది, ఇంకా కట్ చేయడమే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. థ్యాంక్ యూ అమ్మా. మా అమ్మ చెప్పంగానే మా డాడీ చూడండి. రెడీ అవుతాను, ఇంకా లేట్ అయిపోతుంది, గుడికి వెళ్ళాలి. మీట్ మై తాడి చెట్టు బ్రదర్. హ్యాపీ బర్త్డే అక్క. ఇలాంటి బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి. గుడికి వచ్చాను. యాక్చువల్లీ ఈరోజు సండే కదా, చాలా రష్ ఉండే. బోనాల పండుగ ఉండే హైదరాబాద్లో. పెద్దమ్మ తల్లి టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంటుంది, 5 minutes వాక్ అనమాట. బోనం చూడండి, చూపిస్తాను మీకు. ఇంటికి వచ్చేసాను. యాక్చువల్లీ నైట్ నా ఫ్రెండ్స్ కేక్ తీసుకొని వచ్చారు, ఇంకా నైట్ నేను చెల్లి తెచ్చింది కట్ చేశాను మీకే సబ్స్క్రైబర్స్కి. ఇంకా మా చెల్లి నన్ను రెడీ చేస్తుంది. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్తుంది అని అనుకున్నాను. అక్క నేనేం సెలబ్రేట్ చేయట్లేదు, సారీ అక్క అని చెప్పింది. బట్ తను ఇచ్చిన సర్ప్రైజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందనమాట. అంతా లొకేషన్ అదంతా చూడడానికి ఎలా ఉందంటే నార్మల్గా ఏమో రూమ్స్ ఉన్నాయి ఏంటో అని అనుకున్నాను. బట్ నాకు కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తుంది మా చెల్లియే. నేను అడుగుతూనే ఉన్నాను ఏంటంటే ఏం లేదని చెప్తుంది. మ్యూజిక్ వినగానే నేను సర్ప్రైజ్ అయ్యాను. ఇంకా ఓపెన్ ఎప్పుడు చేసిద్దా ఐస్ వెయిటింగ్. ఎలా ఉంది అసలు, ఎక్కడ ఏ ప్లేస్కి తీసుకొచ్చింది? హో నో, ఇది ప్రైవేట్ థియేటర్ వచ్చేసి క్యాన్వల్ క్యాస్టల్ థియేటర్. నేను థియేటర్ గురించి అండ్ డెకరేషన్ గురించి మీకు విల్ కంటిన్యూ. ఫస్ట్ అయితే నా బర్త్డే నేను ఎంజాయ్ చేస్తాను. కేక్ తీసుకొని వచ్చారు అంటే బర్త్డే ప్రామిస్ పెట్టుకొని కేక్ కట్ చేయాలి. ఫస్ట్ అయితే మా మమ్మీ పెట్టుకొని చూస్తుంది. మా డాడీ పెడతా అంటే లేదు నేను పెడతా అని చెప్పి మా చెల్లి పెడుతుంది. ఎందుకంటే మొత్తం హెయిర్ సెట్టింగ్ ఉంది కదా అందుకు. నాకైతే సర్ప్రైజ్ చెల్లి ఇచ్చింది కదా. చెల్లి బుక్ చేసింది అయితే రేడియంట్ థియేటర్ విత్ డెకరేషన్ అండ్ ఇక్కడ వింటేజ్ థియేటర్ విత్ డెకరేషన్, గెలాక్సీ థియేటర్ విత్ కపుల్, రాయల్ థియేటర్ విత్ డెకరేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఉన్నవి ఇక్కడ. సో నేనైతే ఇప్పుడు మా చెల్లి ఇంకా మనకి యాడాన్స్కి ఓన్లీ డెకరేషన్ థియేటర్ కాకుండా మనకి యాడాన్స్కి కేక్, ఫాగ్ ఎంట్రీ, క్యాండిల్ పాత్, నేమ్ విత్ ఎల్ఈడి, బర్త్డే ప్రాప్స్, ఫోటోగ్రఫీ, ఫోటో క్లిప్పింగ్, రోజ్ హార్ట్ ఇవన్నీ మనకి యాడ్ చేసుకోవడానికి అయితే యాడాన్స్ ఉంది. సో మా చెల్లి అయితే నాకు బర్త్డే ప్రామ్స్ అండ్ ఫోటోగ్రఫీ అయితే యాడ్ చేసిందనమాట. ఎందుకంటే మాకు ఈవినింగ్ ఇంకా వేరే ప్లాన్ ఉండే, సో మాకు టైం సరిపోలే. అండ్ నాకు అంటే థియేటర్లో మనకి ఫీల్ ఎలా ఉంటుందో అలా అసలుకి డిస్టర్బెన్స్ లేకుండా అట్మాస్ఫియర్ కానీ చాలా ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. Happy birthday to you.
Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ సౌండ్ సిస్టమ్స్ కూడా డాల్బీ అటమ్స్ యూస్ చేశారు. అల్టిమేట్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది మాకు. వీడియో క్వాలిటీ కూడా 4K వీడియో క్వాలిటీ ఉంది. ఇంకా మా చెల్లి యాడాన్స్లో ఫోటోగ్రఫీ యాడ్ చేసింది కదా, అలా ఫొటోస్ దిగుతూ ఉన్నాము. ఫొటోస్ కూడా చాలా బాగా తీశారు. మనకి ఫొటోస్ సాఫ్ట్ కాపీలో పంపిస్తారు. కేక్ కట్ చేయడం అండ్ ఫొటోస్ దిగడం అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి కదా. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ద టీమ్ అండ్ సపోర్ట్ స్టాఫ్ వెరీ ఎక్సలెంట్. ద అట్మాస్ఫియర్ వాజ్ ప్లెజెంట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫెంటాస్టిక్. డెకరేషన్, మినీ ప్రొజెక్టర్స్, and I was delighted with the decoration and cake. A surprise planned for birthday, which was awesome. Unexpected surprise planned from friends and family coming to the Canval Castle Private Theatre behind the expectations. One of the best private theatre, best party place in Hyderabad అని కూడా చెప్పొచ్చు. So guys, I personally recommended Canval Castle Private Theatres for all kind of celebrations and private parties. మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, మేము బుక్ చేసుకుంది అయితే రేడియంట్ థియేటర్ విత్ డెకరేషన్. ఇక్కడ అలాగే మనకి వింటేజ్, గ్యాలాక్సీ థియేటర్, రాయల్ థియేటర్ అయితే ఉంది. అప్ టు 15 మెంబర్స్ కూర్చోవడానికి అయితే ఇక్కడ రాయల్ థియేటర్ అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో, ఎక్స్ప్లోర్ చేయండి, మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎట్లుందో లైటింగ్. ఇప్పుడు మీరు చూసేది గ్యాలాక్సీ థియేటర్ కపుల్స్కి. ఈ థియేటర్ ఎక్కడుంది, దాని యొక్క లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. గో టు చెక్ అవుట్. ఇంటికి వచ్చేసాను, నా బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నా గాయస్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ గివింగ్ మీ బ్లెస్సింగ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ నా బర్త్డే అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోకండి. బాయ్ గాయస్.